హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను వంకాయ పచ్చడి అనమాట. వంకాయ పచ్చడి అంటే చికెన్ రోస్ట్లోకి చాలా బాగుంటుంది. అరబీ కంట్రీలో చేస్తారనమాట. చూడండి, వంకాయని స్టవ్ మీద బాగా మగ్గించుకోవాలి. దాని తర్వాత తోలుని సపరేట్ చేసి దాని గుజ్జు మాత్రమే తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంకా నూగుల పేస్ట్ అనమాట, ఒక 4 టీ స్పూన్ తీసుకున్నాను నేను. ఇంకొచ్చేసి శనగల పేస్ట్ ఒక బాక్స్లో వస్తుందన్నమాట. మనమైతే రాత్రంతా నానబెట్టుకుని తెల్ల చెలువనని పొద్దున ఉడికించుకొని దాన్ని కవర్ తీసి దానికి పేస్ట్గా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది ఒక 50 గ్రాములు ఉంటుంది, రెండు కలిపి 2 బాక్సులు వేసిన నేను. ఇంకోటి వచ్చేసి ఒక్క నిమ్మకాయ తీసుకోవాలా, ఒక్క నిమ్మకాయ రసం అనమాట. ఇంకా నల్ల మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నా. ఇంకొచ్చేసి ఉప్పు తగినంత. వీటన్నిటిని వేసి బాగా కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఇంకోటి వచ్చేసి 3 రెమ్మల ఎల్లిపాయలను మంచిగా పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో కలపాలన్నమాట. ఇది అరబీ కంట్రీలో తింటారండి. మన వాళ్ళైనా బొగ్గులలో చికెన్ని బాగా డీరోస్ట్ చేసుకొని దాంతోపాటు ఈ కెచప్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పగా ట్రై చేయండి. ఇక్కడవి ఫుడ్స్ ఎలా ఉంటాయి అన్నట్లు మీకు నేను చూపిస్తున్నాను అనమాట. మనం కూడా చేసుకోవచ్చు, రెస్టారెంట్కి పోవాల్సిన అవసరం లేదు. మనం కూడా ఇంట్లోనే అన్ని ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ రెస్టారెంట్లో ఎలా దొరుకుతుందో అలానే దొరుకుతుంది. ఇంకా ఇంట్లో అయితే ఇంకా టేస్టీగా వస్తుంది అనమాట. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకొని చికెన్ రోస్ట్ అనమాట. చికెన్ రోస్ట్ ఇప్పుడు తందూరి అవన్నీ దొరుకుతున్నాయి మనకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, చాలా టేస్టీగా ఉంటుందండి.